ఆరిపోయే దీపానికి వెలుగు ఎక్కువ అన్నట్లు ప్రమోషన్ ఉన్న సినిమా ఫ్లాప్ అయిద్దని ఎప్పుడు తెలుసు కదా. దీంట్లో ఏమన్నా ఉండొచ్చేమో తండేల్లో, ఎందుకంటే ఏమో చూడొచ్చు. ఇది కూడా ఏమో ఇట్టో పట్టో తెలియదు కానీ అన్న ఎండ్ ఆఫ్ ద డే చూద్దాం. హిట్ అవుతే హ్యాపీ, లేకపోతే అందరూ తాపి. ఏదో మొన్నటిదాకా బుడ్డవాడు వల్ల సినిమా హిట్ అయింది. ఇప్పుడు హీరోయిన్ వల్ల స్టంట్ కావాలి, ఏదో ఒకటి వైబ్ అవ్వాలి, జనాల్లోకి వెళ్ళాలి. సాయి పల్లవి మేకప్ వేసుకోవద్దు, సాయి పల్లవి యాటిట్యూడ్ చూపించదు, సాయి పల్లవి కుక్కలు ముట్టుకుంటుంది, సాయి పల్లవి ముసలి పట్టుకుంటుంది, చెప్పులు వేసుకోదు, మేకప్ వేసుకోదు, కాస్ట్యూమ్ వేసుకోదు, సారీ కాస్ట్యూమ్ సరిగ్గా వేసుకోదు. సినిమా చూసారా? దాని 300 కోట్ల పైన వచ్చినాయి. అదంతా సాయి పల్లవి వల్ల వచ్చినాయి. ఇప్పుడు రేపు దీనికి తండ్రికి కూడా 200 కోట్లు వస్తే ఆమె వల్లే వచ్చినాయి అంటున్నారు. అమరన్ సినిమా చూసి మాట్లాడమనండి. అమరన్లో కంటెంట్ ఉంది. అది ఒక ఫీల్ గుడ్ మూవీ. ఎడ్యుకేటెడ్ పర్సన్స్, గవర్నమెంట్ పర్సన్స్, అలాగే గవర్నమెంట్ ఎంప్లాయీస్, అలాగే బుర్రన్నోడు బుర్రలేనోడు ప్రతి ఒక్కడు చూడదగిన సినిమా కాబట్టి అది ఆడింది. అమరన్లో ఒక మంచి మ్యాటర్ ఉంది. 300 కోట్లు కాదు 600 కోట్లు వచ్చినా తప్పే, మంచి మ్యాటర్ ఉంది. సాయి పల్లవి వన్ ఆఫ్ ద క్యారెక్టర్. ఆ క్యారెక్టర్లో కొత్త అమ్మాయిని, ట్రెడిషనల్ అమ్మాయిని తీసుకొచ్చి పెట్టినా అయిపోద్ది. ఆవిడ పర్ఫార్మెన్స్ ఏం గొప్పగా ఏం లేదు దాంట్లో. నిజంగా మధ్యతరగతి అమ్మాయి పెళ్ళం ఎలా ఉంటుందో అలాంటి క్యారెక్టర్ చేసింది. దీంట్లో ఏమన్నా ఉండొచ్చేమో తండేల్లో, ఎందుకంటే ఏమో చూడొచ్చు. ఇది కూడా ఏమో ఇట్టో పట్టో తెలియదు కానీ అన్న ఎండ్ ఆఫ్ ద డే చూద్దాం. లాస్ట్ చైతన్య గారి 2 సినిమాలు అంతగా ఆడలేదు, మరి ఇది కంబ్యాక్ ఇవ్వచ్చు అంటారా? అదే చెప్తున్నాను. ఏమో రేఖ 2 గాజులు అమ్ముకుంది, దేవుడి పైన భారం వేసాం అన్నట్టు సినిమా రిలీజ్ అయ్యేదాకా ఎవరికి తెలియదు. 7వ తారీఖు ఆగుదాం కానీ ఆరిపోయే దీపానికి వెలుగు ఎక్కువ అన్నట్లు ప్రమోషన్ ఉన్న సినిమా ఫ్లాప్ అయిద్దని ఎప్పుడు తెలుసు కదా. అది అనుకుంటున్నాను నేను. ఏమో హిట్ అవుతే హ్యాపీ, లేకపోతే అందరూ తాపి. రైట్.